రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి వ్యవసాయ కళాశాల అది. ఆది నుంచి ఉన్న వనరులతోనే నెట్టుకొస్తున్నారు నిర్వాహకులు. 4 ఏళ్లు గడుస్తున్నా నేటికి కళాశాలకు సొంత భవనం లేదు. ప్రయోగశాలలు, వ్యవసాయ క్షేత్రాలు, వసతి సౌకర్యాలు సరిగ్గా లేక వ్యవసాయ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. కళాశాలకు కేటాయించాల్సిన 100 ఎకరాల స్థలం ప్రతిపాదనలకే పరిమితం కావడంతో కళాశాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందే. కేసీఆర్ సర్కార్ 2015లో నాగర్ కర్నూలు జిల్లా పాలెం వద్ద వ్యవసాయ కళాశాలను ప్రారంభించింది. తాత్కాలిక నిర్వహణ కోసం పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ పాలిటెక్నిక్, కృషి విజ్ఞాన కేంద్రంలో భవనాలు, ప్రయోగశాలలు, వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు విద్యార్థుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. అగ్రికల్చర్ బీఎస్సీ మొదటి ఏడాదిలో చేరిన విద్యార్థులు 4 ఏళ్లు పూర్తి చేసుకుని చివరి సంవత్సరం చదువుతున్నారు. మే నాటికి మొదటి బ్యాచ్ కళాశాల నుంచి నిష్క్రమించనుంది. సౌకర్యాల కల్పనలో మాత్రం అనుకున్నంత వేగం కనిపించడం లేదు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులోని మొదటి, 2, 3 సంవత్సరం విద్యార్థుల కోసం 3 తరగతి గదులు అవసరం. శాశ్వత భవనాలు లేక వ్యవసాయ పరిశోధన స్థానం, పాలిటెక్నిక్ కళాశాల గదులను తరగతులకు వినియోగిస్తున్నారు. కళాశాలకు అన్ని వసతులు సమకూర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. 4 బ్యాచెస్ ఉన్నాయి, కానీ మాకు కాలేజ్ బిల్డింగ్ అనేది లేదు. క్లాసెస్ కూడా ఏపీటీ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, వాళ్ళ క్లాస్ రూమ్ ఇంకా ఆర్ఆర్ఎస్ పైన 2 రూమ్స్ తీసుకొని మాకు లెసన్స్ చెప్తున్నారు. మాకు మంచి సదుపాయాలు లేవు. ల్యాబ్స్ అనేటివి ఇంకా సరిగ్గా ఏర్పడాలి. కొత్త కాలేజ్, మాకు ఒక కాలేజ్ బిల్డింగ్ ఉంటే ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మేము స్టార్టింగ్ బ్యాచ్ కావడం వల్ల ప్రతిదీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో బాయ్స్, గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, లైబ్రరీ, స్టడీస్ కోసం కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కానీ, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, మిగతా అన్ని ఫెసిలిటీస్ను ఇంకా ఇచ్చేస్తే కనుక ఇంకా ఎంతోమంది కనుక బెనిఫిట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఉండడానికి బాయ్స్, గర్ల్స్ అందరికీ కూడా పక్కాగా హాస్టల్స్ అంటూ ఏమీ లేవు. ఒక్కో విద్యార్థికి కొంత వ్యవసాయ క్షేత్రం ఉంటే పంటలు పండించడం, చీడపీడలు నివారణ సహా అనేక రకాల అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకునే వీలుంటుంది. వ్యవసాయ కళాశాలకు సొంత స్థలం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాక్టికల్స్ కోసం ఇక్కడ నుంచి ఏపీటీకి వెళ్లాల్సి వస్తుంది. సో అక్కడే మా బిల్డింగ్లోనే ఉంటే బాగుంటుంది. గర్ల్స్ హాస్టల్ ప్రస్తుతానికి అయితే లేదు. మేము ఆర్ఆర్ఎస్ క్వార్టర్స్లో ఉంటున్నాము, కానీ కాలేజ్ వాళ్ళు మాకు హాస్టల్ కూడా ఉంది. 2-3 మంత్స్లో మేము అక్కడికి షిఫ్ట్ అవుతున్నాము. ప్రతిసారి ఫీల్డ్ విజిట్ ఉంటుంది. దానికి మాకు బస్ ఫెసిలిటీ కానీ ముందు లేకపోయిండే, అది మేము 4th ఇయర్ వచ్చిన తర్వాత వచ్చింది. సెరికల్చర్లో మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి సెరికల్చర్ చేసి దాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి స్టూడెంట్స్ ప్లాట్స్ లేకపోవడం వల్ల రీసెర్చ్ ప్లాట్లోకి వెళ్ళి ఓన్లీ డేటా కలెక్ట్ చేసుకోవడం వరకు మాత్రమే ఇక్కడ ప్రాక్టికల్ జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ అనేది అసలు లేదు. ఆ లైబ్రరీ అనేది తొందరగా ఎస్టాబ్లిష్ అయితే స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. వచ్చే బ్యాచెస్కైనా ల్యాబ్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకైనా యూజ్ వస్తుంది. మేము 2 మంత్స్లో వెళ్ళిపోతాం కాబట్టి మా బ్యాచ్ వరకు ఇప్పటికి ఉన్న వాటితోనే మేము ప్రాక్టికల్స్ అయినా అన్ని కంప్లీట్ చేసుకున్నాం. రీసెర్చ్, ఎడ్యుకేషన్, ఎక్స్టెన్షన్ 3 ఒక్క దగ్గర ఉన్నందుకు మేము ఇక్కడ చాలా నేర్చుకున్నాం. అంటే ఫీల్డ్లో అయినా ఎక్స్పెరిమెంటల్ అట్లా. సొంత భవనం, ప్రయోగశాలలు, వ్యవసాయ క్షేత్రాల కోసం 100 ఎకరాల స్థల కేటాయింపు ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. బాలికల వసతి గృహం నిర్మాణం పూర్తి చేసుకున్నా బాలుర వసతి గృహం పనులు మొదలు కాలేదు. ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ఫామ్లో ఉన్నటువంటి పంటల మీద అవగాహన కలగడానికి కానీ, అదేవిధంగా వారు నేర్చుకోవడానికి కానీ ఎంతో అవకాశం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా యూనివర్సిటీ వారు 20 లక్షలు ప్రత్యేకంగా ల్యాబ్ డెవలప్మెంట్ కోసం ఈ సంవత్సరం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 4 కోట్ల పై చిలుకు అమౌంట్ను ఖర్చు చేసి యూనివర్సిటీ వారు కొత్త హాస్టల్ని కూడా కట్టడం జరుగుతూ ఉంది. బహుశా ఒక 4 రోజుల లోపలనే ఈ హాస్టల్లోకి కూడా విద్యార్థులను ప్రవేశం అనేది జరుగుతూ ఉంది. ప్లాంట్ ప్రొటెక్షన్ కానీ, క్రాప్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ను కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. వీటిని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయ కళాశాలకు స్వంత స్థలం సమకూర్చి పక్కా భవనాలు పూర్తి చేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.